అందరికీ నమస్తే అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే ఒక ప్రయారిటీ, ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పరిపాలన వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు, దేన్ని పాయింట్అవుట్ చేస్తారు అని అందరూ ఎదురు చూస్తారు. ఆ పార్టీ అభిమానులతో పాటు సామాన్యులందరూ కూడా మీడియా ఫోకస్ అంతా ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు అది లైవ్ ప్రెస్ మీటో రికార్డెడ్ ప్రెస్ మీటో తెలీదు. అది లైవ్ ప్రెస్ మీటో రికార్డెడ్ ప్రెస్ మీటో ఎవరికీ తెలియదు. ఓన్లీ ఆ ప్రెస్ మీట్కి కొంతమంది వెళ్తారు, సెలెక్టెడ్ వాళ్ళనే రప్పిస్తారు తప్ప అందరినీ రప్పించరు. సాధారణంగా ప్రెస్ మీట్ మళ్ళీ బయట జరిగే ప్రెస్ మీట్లు వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైలు దగ్గరకో లేదంటే ఏ నాయకుడు వాళ్ళ ఇంటికో పరామర్శకి వెళ్తారు చూడండి, అక్కడ జరిగే ప్రెస్ మీట్ వేరు. అక్కడేముంది, అక్కడ మొత్తం అంతా ఓపెన్గా జరుగుద్ది, అందరూ ఉంటారు. కానీ ఇది 4 గోడల మధ్య జరిగేది కాబట్టి లైవో రికార్డెడో తెలియదు. సరే, అది పక్కన పెట్టేద్దాంలే, రికార్డెడే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇక ఈరోజు మాట్లాడిన సబ్జెక్ట్ ఏమైనా ఏం సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నా, సేమ్ సబ్జెక్ట్ పార్తే. అప్పులు, ఆదాయం తగ్గింది. అప్పులు ఎక్కువయ్యాయి, ఆదాయం తగ్గింది. అప్పులు ఎక్కువయ్యాయి, ఆదాయం తగ్గింది. సూపర్ 6 ఇవ్వట్లేదు, సూపర్ 6 పేరుతో మోసం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంటలకు ధర లేదు. అదే ఈ అంశాల మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బహుశా నేను ఇంకా అంటే ఏదో ఒకటి ఉండాలి. ఒక 10 రోజులకో 15 రోజులకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనం కోసం పాటుపడుతున్నారు, రాష్ట్రం కోసం పాటుపడుతున్నారు అనేది జనంలోకి ఉండాలి. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెడతారేమో అనిపిస్తుంది. సరే, ఈరోజు ఏం మాట్లాడారో ఒకసారి చెప్తే, రాష్ట్రం ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగాయి, నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఎస్, ఆయన గత ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పారో అది కాగులో కొంతవరకు చెప్పారు. ఈరోజు ఆయన అవే రిపీట్ చేశారు. 2023-24లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు 1,70,767 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు 2,49,906 కోట్లు. చంద్రబాబు వచ్చాక రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాస్త ఖర్చు తక్కువ అండ్ రాబడి ఎక్కువ. చంద్రబాబు గారు వచ్చాక తొలి ఏడాదిలో ఖర్చు పెరిగింది అండ్ రాబడి తగ్గింది. ఖర్చు ఒక 13,000 కోట్లు పెరిగింది, రాబడి ఒక 2,700 కోట్లు తగ్గింది. ఇది కాగ్ చెప్పింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ అది. అండ్ చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు 60,285 కోట్లు. రాష్ట్ర ఆదాయం తగ్గి ఖర్చులు బాగా పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56% పెరిగింది అని చెప్పి కూడా చెప్పారనమాట. అలాగే ద్రవ్యలోటు కూడా పెరిగింది. నేనున్నప్పుడు కోవిడ్ ఉన్నప్పటికీ ఆదాయం తగ్గినప్పటికీ ఎక్కడ ఇవి తగ్గకుండా చూసుకున్నాను. సో చంద్రబాబు గారు హయాంలో ఇవి అప్పులు ఎక్కువ పెరిగిపోతున్నాయి అనేది రాశారు. అండ్ దోచుకో పంచుకో అనేది ఎక్కువైపోయింది. చంద్రబాబు అనుకో దోచిపెట్టడమే సరిపోతుంది. మట్టి, ఇసుక, భూములు, లిక్కర్ దేన్ని వదలడం లేదు, అన్నింటిలో దోపిడీ చేస్తున్నారు అనేది రెగ్యులర్గా ఏం మాట్లాడతారో అదే మాట్లాడారు. అండ్ పరిమితికి మించి అప్పు చేస్తున్నారు. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. 2025-26లో ఇంతకన్నా దారుణంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు 3.2 లక్షల కోట్లు. మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో చంద్రబాబు గారు ఈ 2 ఏళ్లలోనే 96% చేసేశారు అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న మెలిక, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పుల్లో పబ్లిక్ డెట్స్ మాత్రమే ఆయన చెప్తున్నారు. చంద్రబాబు గారు అప్పులకు వచ్చేసరికి పబ్లిక్ డెట్స్ కాదు, అన్ని రకాల అప్పులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులు కావచ్చు, చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పులు కావచ్చు, పబ్లిక్ డెట్స్ అంటే ఆర్బీఐలో ఈ బాండ్స్ తాకట్టు పెట్టి, సెక్యూరిటీ బాండ్స్ తాకట్టు పెట్టి వచ్చే అప్పులతో సహా కార్పొరేషన్ అప్పులు, బకాయిలు, పెండింగు, ఇవన్నీ బిల్లులు పెండింగ్, ఇవన్నీ చెప్పాలి. కడుతున్న వడ్డీలు ఇవన్నీ చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పుల్లో ఓన్లీ పబ్లిక్ డెట్స్ లెక్కేస్తున్నారు. చంద్రబాబు గారికి వచ్చేసరికి అన్ని అప్పులు కలిపి లెక్కేస్తున్నారు. అందుకు లెక్కలు చూపిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులు దాదాపుగా 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల వరకు ఉంటాయి ఆ 5 ఏళ్లలో. వీళ్ళు ఈ 2 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు సుమారుగా 2,60,000 కోట్ల వరకు అప్పులు చేశారు, అన్ని రకాలుగా కలిపి. దాన్ని వైసీపీ వాళ్ళు 3,30,000 కోట్లు అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు 2,60,000 నుంచి 2,70,000 కోట్లు అప్పు చేశారు. అంటే వైసీపీ 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పుల్లో వీళ్ళు ఈ 2 ఏళ్లలో అరౌండ్ ఒక 35 to 40% అప్పులు చేశారనేది వాస్తవం.
దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. 35-40% చేశారు. అంటే అప్పుల్లో వాళ్ళు 5 ఏళ్ళలో వాళ్ళు మొదటి 2 ఏళ్ళలో చేసింది వీళ్ళు చేశారు అనుకోవచ్చండి. అప్పుల్లో ఏ ఒక్కరు తీసిపోవట్ల. కాబట్టి చంద్రబాబు గారు ఏం చెప్పారు, నేను సంపద సృష్టిస్తాను, అప్పులు తక్కువ చేస్తానని చెప్పారు. దానికి కట్టుబడట్ల. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్కి మళ్ళీ వెళ్తే, ఇసుక, మట్టి, సిలిక, క్వార్ట్జు, లాటరైటు, గ్రానైటు, లిక్కరు భూమిలో అధిక రేట్లకు పీపీఎల్ దేన్ని వదిలిపెట్టడం లేదు. ఎస్, లాటరైట్ వైసీపీ హయాంలో వదిలిపెట్టలేదు, ఒక నెంబర్ 2 నాయకుడికి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టట్లేదు, అత్యంత కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. ఆయన గతంలో టీడీపీ సోషల్ మీడియాలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు అనేది అంటున్నారు. సో వైసీపీ హయాంలో కూడా వాళ్ళకి ఇచ్చుకున్నారు. అలాగే గ్రానైట్, వైసీపీ హయాంలో కూడా గ్రానైట్ వాళ్ళని బెదిరించి భయపెట్టి పార్టీలోకి బలవంతంగా చేర్చుకొని ఫండింగ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. గ్రానైట్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్ అంతా కూడా ఒక 2-3 డీల్ చేస్తున్నారు. కూటమిలో ఉన్నవాళ్ళు, ఒక సిట్టింగ్ మంత్రి గారు ఒక ఆయనను మరొకరు డీల్ చేస్తున్నారు. ఎక్కడ గ్రానైట్ క్వారీలు ఉన్నా వీళ్ళే వాలిపోతున్నారు, వీళ్ళ మనుషులే వాలిపోతున్నారు. అలాగే లిక్కరు భూములు అంటారా, లిక్కర్లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా కొంత బెటరే. గతంలో మరీ విచ్చలవిడిగా పచ్చిగా జరిగేది మాఫియా. సో విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. 5,000 కోట్ల విలువ చేసే 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జా చేస్తున్నారు. పొక్లైన్లతో లెవెల్ చేసి ప్రభుత్వం పెట్టిన బోర్డులను పీకేసి ఆక్రమించుకుంటున్నారు అని చెప్పి వైజాగ్ ఎంపీ శ్రీభరత్ గారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. సో ఇవన్నీ చెప్తూ ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ లేదు, అప్పులు ఎక్కువైపోయి 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, నిరుద్యోగ భృతి లేదు, 18 ఏళ్ళు నిన్న 60 ఏళ్ళలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి లేదు, మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదు, ప్రతి నిరుద్యోగికి కూడా 1,08,000 బకాయి పడ్డారు, ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4,000 ఇవ్వట్లేదు, మా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇస్తే వీళ్ళు 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. దాదాపుగా 5.5 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. ఒక్క నెలలోనే 25,000 మందికి పెన్షన్లు కట్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న లెక్క. పెన్షన్ల కోసం బడ్జెట్లో 31,000 కోట్లు పెట్టాలి, కానీ వీళ్ళు 27,719 కోట్లు పెట్టారు అనేది కూడా ఒక లెక్క చెప్పారు. ఇట్లా అమ్మఒడి కూడా యూడైస్ లెక్కల ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది మరీ విడ్డూరం అండి, మరీ అబద్ధం అండి. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో తెలియదా? 44 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అమ్మఒడి బడ్జెట్ సంవత్సరానికి 6,100 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం వీళ్ళు 67 లక్షల మందికి అమ్మఒడి తల్లికి వందనం ఇస్తున్నారు. అంటే వైసీపీ ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే ఒక 23 లక్షల మందికి ఎక్కువగానే ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన సత్యం. అందరికీ తెలిసిన దానిలో కూడా అబద్ధం ఎలా చెప్తారు? అండ్ వీళ్ళు సుమారుగా 9,500 కోట్ల వరకు తల్లికి వందనం కోసం ఖర్చు పెడుతున్నారు. సో అమ్మఒడి తల్లికి వందనాన్ని కంపేర్ చేయకూడదు. ఆ రెండింటిని కంపేర్ చేస్తే తల్లికి వందనానికే మార్కులు పడతాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పినట్టే. అండ్ 16 రకాల సర్వీసులు ఉంటే 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారంట. ఉచిత బస్సు, రైతు, ఇది కూడా లాస్ట్ టైం మాట్లాడారు. రైతు భరోసా కింద ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే మాట్లాడడం లేదు, 2 ఏళ్ళకి గాను. ఇలా అంటే అన్నీ కూడా క్రితం ఇంతకుముందు 15 రోజుల కిందట ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఏ అంశాలు మాట్లాడారో అవే అంశాలను ఇప్పుడు మాట్లాడారండి. ఇంకా అంతకుమించి వేరే సబ్జెక్ట్ ఏమీ లేదండి. కాకపోతే ఈ శనగ, మిర్చి, మొక్కజొన్న, అరటి రైతులకు ధరలు పడిపోయాయి, మేము ఉన్నప్పుడు ధరలు బాగుండాయి, ఇప్పుడు ధరలు బాగోట్లేదు, అరటి టన్ను మళ్ళీ 5,000కు పడిపోయింది, మా హయాంలో టన్నుకు 30,000 ఇచ్చాము అని చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం గురించి ఎవరూ మాట్లాడడం లేదు అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ అంశాలే మాట్లాడారు. నేనేమంటానంటే సేమ్ సబ్జెక్టు సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం, అనవసరంగా వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేయడం తప్పితే. సో ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే ఓకే. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకూడదని నేను చెప్పట్లా, పెట్టాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ పదే అదే సబ్జెక్ట్ ఉండడం వలన ఆ పార్టీ వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. అరే ఈరోజు జగనన్న ప్రెస్ మీట్ పెట్టారంటే ఏంట్రా అంటే ఏముందరా లాస్ట్ టైం మాట్లాడిన సబ్జెక్టే ఉంది, అప్పుల గురించి ఆదాయం గురించి అని వాళ్ళకు వాళ్ళే అనుకుంటున్నారనమాట. థ్యాంక్ యూ.